హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు దోశ చేసి చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగానే నేను దోశ పిండి ముందుగానే మిక్సీ పట్టుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. చూడండి, మనం ఎప్పుడు దోశ చేసుకుంటామంటే అప్పుడు అందులో సాల్ట్ మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే ముందుగానే కలుపుకుంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. మనం ఎప్పుడు చేసుకుంటామంటే అప్పుడు మనం వచ్చేమో సాల్ట్ కలుపుకొని దోశ వేసుకోవాలి. చూడండి, కొంచెం అంటే నేను ఆయిల్ అయితే దోశకి యూస్ చేయను, కానీ ఫస్ట్ వేసే దోశకైతే ఆయిల్ ఒక చుక్క వేస్తాను అంతే. తర్వాత దోశలకైతే మరి ఆయిల్ అయితే వెయ్యను. ఎంత బాగా వస్తాయో చూడండి. దీని కాంబినేషన్ ఈరోజు అయితే నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. దీంతోపాటు బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను. ఈ వీడియోలోనే ఉంటుంది. అలాగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నా వీడియోస్ ఫాలో అవుతున్నారు కానీ బాగానే, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి. ఫుల్ వీడియోస్ అంతగా ఎవరు మీరు చూడట్లేదు, షార్ట్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు. అలాగే ఫుల్ వీడియోస్ కూడా చూడండి. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ దోశకైతే నేను అయితే ఆయిల్ యూస్ చేయలేదు. చూడండి, అసలు నేను వెయ్యను. ఫస్ట్ వేసే దోశకైతే ఆయిల్ వేస్తాను, ఎందుకంటే అది కొంచెం స్టిఫ్గా అంటుకుంటుంది కదా దానికి, పెనానికి. ఇది కొంచెం పలచగా అయిపోయిందని దీనికి వేస్తాను, కానీ లేకపోతే వెయ్యను నేను. ఫస్ట్ దోశకి సెకండ్ దోశకి ఆయిల్ వేస్తాను, కాకపోతే అసలు ఆయిలే వేయను. ఎంత నీట్గా చూడండి, ఎంత పలచగా ఎంత నీట్గా వస్తాయి. మామూలు ఏంటంటారు దానికి, సిల్వర్ రేకుల కన్నా ఈ నాన్ స్టిక్ రేకులు వచ్చాక సూపర్గా వస్తున్నాయండి దోశలు. అప్పుడైతే మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, ఇంత పలచగా రాదు కదా వాళ్ళకి. ఇదిగో పల్లీ చట్నీ కోసం వచ్చాం. పల్లీలు అయితే పక్కన వేపుకుంటున్నాను. నేనైతే చెయ్యితో కలుపుతున్నాను అనేసి ఎవరు కామెంట్ చేయొద్దు. ఇది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చెయ్యితో అయితే పల్లీలు నేను కలుపుతున్నాను. పల్లీలు ఏంటి మీరు చెయ్యితో కలుపుతున్నారు, మీకు ఏమైనా చెయ్యి కాలట్లేదా, వీడియో కోసం అలా చేస్తున్నారా, అలా ఏమనుకోవద్దు. చూడండి, ఇది స్టవ్ దగ్గర ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని అలా నేను చేసుకుంటున్నాను. ఈ దోశ కూడా ఆయిల్ వేస్తే మా పిల్లలు తింటామన్నారు, అందుకని నేను ఆయిల్ వేస్తున్నాను. కాకపోతే నేనైతే ఆయిల్ యూస్ చేయనండి, తక్కువ ఆయిల్, కొంచెము అంటుకున్నట్టు అనిపించింది అందుకనేసి ఆయిల్ వేసాను. కాకపోతే నేనైతే ఆయిల్ వేయను దోశకి, తక్కువ ఆయిల్ యూస్ చేస్తాను. చూడండి, చెయ్యితో కలుపుతున్నాను. ఏంటి మీరు చెయ్యితో కలుపుతున్నారు, చెయ్యి కాలట్లేదా అనేసి మీరైతే కామెంట్ చేయొద్దు. పెద్ద వేడి ఎక్కలేదు, లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేగిస్తున్నాను, అందుకే చెయ్యితో కలిపేస్తున్నాను. చూడండి, మనము టైం సేవింగ్ చేసుకోవాలంటే ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. కొంతమందికి అయితే ఇంకా 4 పొయ్యిలు కూడా ఉంటాయి, మాకైతే 2 పొయ్యిలేనండి. చూడండి, బొంబాయి చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ వేపుకున్నాను, ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అవి కొంచెం బాగా వేగినాక అందులో మనం కొంచెం టమాటా వేసుకోవాలండి. టమాటా ముక్కలు కట్ చేసినవి, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అండి, మా ఇంటి పక్కన చెట్టు ఉంది. ఫ్రెష్ కరివేపాకు తీసి 2 రెమ్మలు వచ్చాము, అలా తీసి ఆకులు వేసేసాను. వేసేసి బాగా కలుపుకుంటున్నాను. అవి కొంచెం బాగా వేగినాక అందులో వచ్చేమో పొటాటో ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాను. 2 పొటాటో ముక్కలు వచ్చేమో కట్ చేసి అందులో వేసేసుకొని బాగా అవి కూడా వేగినాక మీకు ఎంత చట్నీ కావాలంటే అంత చట్నీగా వాటర్ వేసుకోవాలా. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసాను. అది బాగా మరిగినాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, మీకు రుచికి తగ్గట్టు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం, తక్కువ కావాలంటే తక్కువ కారం, మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అవి బాగా మరిగినవ్వాలి. ఇందులో కొంచెం మనం శనగపిండి కొంచెం కూరగిన్నెలో తీసుకొని అది కొంచెం వాటర్ వేసుకుని, మీరైతే స్పూన్తో కలపట్లేదు అన్నీ చేయితో చేసేస్తున్నారు అనేసి అనుకోవద్దు. ఇలా అయితే టైం సేవింగ్ అయిపోద్దండి. ఇంకా స్పూన్ కడిగి అది తోమిలోపు చేయితో అయితే తొందరగా అయిపోద్ది. ఆ బొంబాయి చట్నీ అవుతుంది. ఇలా వచ్చాము, నేను పల్లీలు వేగించుకొని ఉంచుకున్నాను కదా, పొట్టు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి అందులో కొంచెం వాటర్ వేసి ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేగినాక ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో కలుపుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మన రుచికి తగ్గట్టు. వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.